తిరుపతి జిల్లా వ్యాప్తంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి నేతృత్వంలో రుయా ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు, అలాగే ప్రసూతి ఆసుపత్రిలో బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్న మంత్రి లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలను కూడా అంగరంగ వైభవంగా పార్టీ కార్యకర్తలు నేతలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే చూసుకుంటే కూడా శ్రీవారి చెంత కొబ్బరికాయలు కొట్టిన అనంతరం కూడా ఇటు తిరుపతి అలిపిరి పాదాల మండపం కాడ కావచ్చు, అదేవిధంగా తిరుపతిలోని రుయా హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ సంబంధించిన రోగులు ఉంటారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా పనులు కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి అనంతరం కూడా రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొని ఇటు నారా లోకేష్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా ఇక్కడ పార్టీ కార్యకర్తలు నేతలు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. దీంతో సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు తిరుపతి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ రోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను కూడా ఇటు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు? ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా నారా లోకేష్ గారు ఆరోగ్యంగా ఉండాలా, బాగుంటేనే అతను బాగా కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానం తీసుకురాగలుగుతాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన మొత్తం కూడా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు క్లియర్ గా అందరూ బ్యానర్స్ ఎవరు ఎక్కువ కట్టద్దండి, డబ్బులు వేస్ట్ చేయొద్దండి, సోషల్ సర్వీస్ కి ఎక్కువ మీరు మొగ్గు చూపండి కూడా క్లియర్ గా చెప్పడం కూడా లీడర్కు ఉన్నటువంటి నిజమైన నాయకుడు. క్రాకర్స్ అంతా వేస్ట్ చేయకుండా ఏదన్నా కూడా 10 మందికి ఉపయోగపడే పనులు చేయమన్నారు. అదే స్ఫూర్తి తీసుకొని ఈ రోజు మేము మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న పిల్లలకందరూ కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది. రోయా హాస్పిటల్లో కూడా బెడ్షీట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ అందరూ పార్టీ కార్యకర్తలు అందరితో కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మేము 10 మందికి పేదవాళ్ళు పక్కన నిలిచే గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, మా నాయకుడు చంద్రబాబు గారు మాకు నేర్పించింది అది. సో మేము అవే పాటిస్తున్నాము. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూసుకుంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖలో కూడా పెను మార్పులు తీసుకురావడమే కాకుండా ఇక ఆంధ్ర రాష్ట్రానికి కూడా పెట్టుబడుల విషయంలో కూడా ఇటు గూగుల్ లాంటి సంస్థలను కూడా ఇట్లా తీసుకొని వస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు? ఆల్రెడీ అది ఒక హిస్టారికల్ డేగా మనం ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ గూగుల్, అట్లాంటి దాన్ని ప్రపంచంలో యుఎస్ తర్వాత భారతదేశంకి రావటం, ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రావటం చాలా సంతోషం. అక్కడే ఆయనకు ఉన్నటువంటి మైల్ స్టోన్ ప్రజలందరూ కూడా చూశారు. అతను లోకేష్ గారు టాలెంట్ కావచ్చు, లోకేష్ గారి కష్టం కావచ్చు, లోకేష్ గారి పట్టుదల కావచ్చు, లోకేష్ గారికి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర యువత పైన ప్రేమ కావచ్చు. సో కాబట్టి అది ఒకటే కాదు, సుమారుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ దామన్ స్ట్రిప్ తో కలిపేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కూడా రావడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. దీనికే కాదు రాష్ట్రం కూడా మరింత సుభిక్షంగా ఉండే విధంగా కూడా కొన్ని లక్షల కోట్లు కూడా పెట్టుబడులు ఇటు రాష్ట్రానికి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆయన స్వామి ఆశీస్సులతో కూడా నిండు నూరేళ్లు ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని కూడా ఇటు తిరుపతి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.